Hello my dear children. Today we are going to discuss next another number. Locate root 3 on number line. ఇది క్లాస్ 9th లో ఉన్నది. ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 4 కింద తీసుకుంటాం. అయితే ఇది కూడా చాలా సులువైనదే, కాకపోతే డ్రా చేయడం అనేది కొంతమంది చాలా టఫ్గా ఉంటుందేమో అని విసిగిపోతారు. కానీ టఫ్నెస్ ఏమీ ఉండదు, చాలా ఈజీ. ముందుగా చెప్పినట్టే ఒక స్ట్రైట్ లైన్ గీస్తారు. స్ట్రైట్ లైన్ గీయడం మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. స్ట్రైట్ లైన్ జస్ట్ స్కేల్ వాడితే స్ట్రైట్ లైన్ మనం స్ట్రైట్గా గీసేస్తాం. ఇక్కడ 0 నుండి 3 సెంటీమీటర్స్ 0 నుండి 3 సెంటీమీటర్స్ ఒక లెంగ్త్ ఒక యూనిట్గా తీసుకుంటాం. 3 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇది 1 2 3. సో ఒక లైన్ అక్కడ ఒక పాయింట్ గీస్తాం. అక్కడ నుండి మరొక 3 సెంటీమీటర్స్ అంటే 4 5 6 దగ్గర ఇంకొక పాయింట్ పెడతాం. 6 దగ్గర. సో ఇది నెంబర్ 2 యూనిట్ లెంగ్త్. మీకు కావాలనుకుంటే మళ్ళీ పొడిగించుకోవచ్చు, మనకు అంత అవసరం ఏర్పడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సెంటీమీటర్స్ దగ్గర ఒక డాట్ పెట్టాం కదా, అక్కడ తీసుకొని పర్పెండిక్యులర్గా ఇక్కడ ఒక బాక్స్లా గీయండి. లాస్ట్ టైం కూడా మీకు బాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బాక్స్ అవసరమైతే గీయచ్చు, లేకపోతే అవసరం లేదు. బాక్స్ ఏంటంటే అందంగా ఉండడం కోసమే. ఇటు ఒక స్క్వేర్ బాక్స్లా ప్రిపేర్ చేయడం. అవసరమైతే గీయచ్చు, లేకపోతే అవసరం లేకపోయినా ప్రాబ్లం లేదు. గీసినా పర్లేదు, గీయకపోయినా పర్లేదు. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గీయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ లైను స్ట్రైట్ లైన్కి ఈ డార్క్ లైన్ కోఇన్సిడెంట్ అవ్వాలి, అంటే దాంతో కలిసిపోవాలన్నమాట. ఆ లైన్తో కలిసిపోవాలి. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత ఇక్కడ నుండి 3 సెంటీమీటర్స్ పాయింట్ దగ్గర, అంటే 3 నుండి 3 అనే పాయింట్ దగ్గర పెట్టుకోండి. 0 దగ్గర మనం డాట్ పెడతాం. స్ట్రైట్ లైన్ గీయండి. స్ట్రైట్ లైన్ వచ్చేసిందా? వచ్చేసాక ఈ ఓఏ ఓబి కలిసే చోటుని చూడండి. ఈ రెండింటిని కలిపి ఒక లైన్గా డ్రా చేయండి. అది ఓబి అవుతుంది. ఓబి లైన్. మరి కన్స్ట్రక్ట్ ఎలా లైన్ అవుతుందో చూద్దాం. ఒక యూనిట్ లెంగ్త్ని మనం ముందుగా డ్రా చేస్తాం. యూనిట్ లెంగ్త్ ఇటు 1 యూనిట్, ఇది 1 యూనిట్, ఇది కూడా 1 యూనిట్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 + 1 2 అవుతుంది. ఇది √2 అవుతుంది. ఈ లెంగ్త్ √2. అగైన్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇది √2 లెంగ్త్ కంపాస్ పట్టుకొని మనం స్మాల్ కంపాస్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. అదేంటంటే లెంగ్త్ చూడండి, ఇంతే లెంగ్త్ ఎంత √2 లెంగ్త్తో ఓబీ లెంగ్త్ని తీసుకొని మనం డాటెడ్ లైన్ గీయాలి. చూడండి, డాటెడ్ లైన్ ఇలా గీస్తున్నాం. ఆ డాటెడ్ లైన్ మీకు డార్క్ అని చేయడం, ఎందుకంటే ఇది గీసేది చూడండి నేను ఎలా గీస్తున్నానో అబ్జర్వ్ చేయండి. డాటెడ్ లైన్ గీసాం. డాటెడ్ లైన్ గీసాక అక్కడ పర్టికులర్గా మళ్ళీ స్కేల్ పెడతాం. ఈ √2 లైన్ ఏదైతే ఉందో నేను చూడండి √2 లెంగ్త్ ఎలా గీసేటప్పుడు ఆ √2 లెంగ్త్ పైకి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆ పాయింట్ దగ్గర బి అనే పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ చూడండి, బి అనే పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్గా 3 సెంటీమీటర్స్ గీస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు నోట్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ పాయింట్ దగ్గర 3 ఉంది. 3 నుంచి పర్పెండిక్యులర్ ఎలా గీయడం అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, పాత లైన్తో ఈ 3 అనే లైన్ డార్క్ లైన్ 3 లైను కోఇన్సిడెంట్ అయిపోతే అక్కడ నుండి మీరు లైన్ గీస్తే 0 దగ్గర ఒక పాయింట్ పెట్టి జాయిన్ చేస్తారు. ఇప్పుడు కాస్త ఇది ఒక యూనిట్ అవుద్ది. ఒక యూనిట్. ఇది ఆల్రెడీ √2 యూనిట్స్ అంటే ఓబి √2 లెంగ్త్, ఇదేమొచ్చి 1 యూనిట్. ఇప్పుడు టోటల్గా మనం సమ్ చేసేటప్పుడు ఈ రెండింటిని దాని నేమిట్ బీడి. చూడండి ఇది ఓబి అయితే ఇది బీడి. ఈ రెండు జాయిన్ చేస్తే ఓడి లెంగ్త్ అవుతుంది. నేమ్ అనేది మీ ఇష్టం, రాసుకున్నప్పుడు ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. కన్స్ట్రక్ట్ బీడి ఆఫ్ 1 యూనిట్ లెంగ్త్ పర్పెండిక్యులర్ ఆఫ్ ఓబి అనమాట. ఓబికి పర్పెండిక్యులర్ చేస్తాం. ఓఏ 1 యూనిట్ ఆల్రెడీ తెలుసుకున్నాం. 1 సెంటీమీటర్ అది ఒక్కొక్కటి ఒక యూనిట్. ఒక యూనిట్ అంటే ఇక్కడ 3 సెంటీమీటర్స్. మీరు 2 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు. అంటే బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియంట్, మీకు సరదాగా ఏమనిపిస్తుంది. అంటే అలాగని మరీ ఎక్కువ 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు తీసుకోకూడదు. కన్వీనియంట్ లెంగ్త్ 2
ఒక ఇంచ్ కానీ లేదా 2 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్. ఇక్కడ నేను 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది √2, ఇది 1 అవుతుంది. చూడండి, బై పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీస్. దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది ఇది ఓడి. 90 డిగ్రీస్ అయితే ఆపోజిట్ సైడ్ ఓడి హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మనం రాయాల్సింది ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్. చూడండి, ఓబీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ అవుతుంది. ఓబీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్, యాక్చువల్గా ఇది మన లెంగ్త్. సో ఓబీ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ స్క్వేర్, ఇదొక సైడ్ ఇదొక సైడ్, √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. √2 స్క్వేర్ పోతుంది 2, రూట్ స్క్వేర్ పోతే చూడండి √2 స్క్వేర్కి √2 అనేది ఈ రూట్కి స్క్వేర్కి పోతుంది. 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు హెచ్ స్క్వేర్ హైపోటెన్యూస్ అనేది అదే ఓడి. ఆ ఓడి వాల్యూ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే హెచ్ మనకు కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే ఓడి వాల్యూ √3 వచ్చింది. √3 అనేది వాల్యూ మనకు తెలుసు 1.732. అయితే మనం ఇక్కడ నెంబర్ లైన్లో గీసేటప్పుడు 1.732 వస్తుందా అని మీకు డౌట్. మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆ లెంగ్త్తో నేను గీసే లైన్ మీరు చూడండి. ఇక్కడ 3 సెంటీమీటర్స్, ఇక్కడ 6 సెంటీమీటర్స్. ఈ రెండింటి మధ్య 4.5 అనేది ఏమవుతుందంటే 4.5 1 పాయింట్, చాలా క్లియర్గా అర్థం అవ్వాలి మీకు. 1 అంటే ఇక్కడ ఏమవుతుంది 4.5 దగ్గర ఏమొచ్చి 1.5 అవుద్ది. 1.5. సో ఈ బిఫోర్గా ఉంటే 1.414 ఇందాక √2 వాల్యూ. ఇప్పుడు మరి √3 వాల్యూ లెంగ్త్ ఎలా కొలుస్తాం అంటే మనం లెంగ్త్ని తీసుకొని ఆ లెంగ్త్కి సరిపడా చూడండి, ఈ లెంగ్త్కి సరిపడా అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైటింగ్ వల్ల డార్క్నెస్ కనిపించకపోవచ్చు, దాన్ని పట్టుకొని అంతే డిస్టెన్స్తో డార్క్ లైన్ గీయండి. ఇలా గీస్తున్నాం. ఇలా గీసేటప్పుడు ఈ లైను ఇక్కడికి జాయిన్ అవుతుంది, వచ్చే లైను కిందకి వస్తుంది అనమాట. చూడండి చిల్డ్రన్, ఈ లైన్ కాస్త డాటెడ్ లైన్స్ ఉన్నది, నేను ఆల్రెడీ గీసిన దాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇట్ ఈస్ 1.5 అబవ్. ఇక్కడ 1.5 నేను మీకు చూపించాను, షోయింగ్ పాయింట్ 1.5. ఇది 1.7 దాటి ఉంటుంది, 1.732. దట్ వాల్యూ ఈస్ √3 ఆన్ నెంబర్ లైన్. ఇవి చెప్పడం కాదు, మనం చేసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇవి కంపల్సరీ సమ్స్ కాబట్టి కాస్త అంటే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి ఇంకా ఎవరైనా సపోర్ట్ తీసుకోవాలి. ఇంకా కాకపోతే పక్కాగా ప్రాక్టీస్ మాత్రం చేయాలి. అలాగే √5 కూడా ఉంది. ఎక్సర్సైజ్ 1.2లో √5 అనేది షోయింగ్ చేసే నెంబర్ ఉంది. విల్ డిస్కస్ లేటర్. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.